మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అదిలి, ఇకపై అన్ని నువ్వేలే. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఈ శుభ సందర్భంలో భోజనంలో ఉంటుంది పప్పు వద్దా? ఓకే అయితే థ్యాంక్ యూ. అన్నారే అన్నారుగా. అమాయకులారా, మీరు అడగకపోయినా చెప్పేవాడిని నేను. అనవసరం కమిటారు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. భోజనంలో ఉంటుంది పప్పు, ఇనుముకి పడుతుంది తుప్పు, కింద పడితే పగులుతుంది కప్పు, ఎక్స్ప్రెస్ రాజాలో మీ వావాలతో మోగాలి డప్పు. సూపర్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ హాయ్ ప్రదీప్, దిస్ ఈస్ సింధు. పనిచేస్తుంది, చెప్పండి. ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా ఎమోషన్. ఎక్స్ట్రా ఎమోషన్ అంటే అతి ఆవేశం. అతి ఆవేశం. ఓకే, మీకుందా? నాకా? ఉండాలి మరి. ఇందాక ఎక్కడ పెట్టా, మర్చిపోయాకు, దొరకగానే చెప్తాను. ఈ అతి ఆవేశం దూర్త లక్షణం లాంటిది ప్రదీప్. ఓకే. ప్రపంచంలో చాలా మందికి ఇలాంటి అలవాటు ఉంది. ఆలోచనల విచక్షణ కోల్పోయినప్పుడు ఆలోచించడం, ఇందాకేదో వాడావు, ఆలోచన విచక్షణ కోల్పోయినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. థ్యాంక్ గాడ్ నీకు నాకు అలాంటి భావాలు లేవు. అంతే కదా. సో వి ఆర్ సేఫ్. మనం పిచ్చబేవర్స్. పి ఫర్ ప్లెజర్ అంటే ఆహ్లాదం. ఆహ్లాదమా? పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మన కంటికి నచ్చి మన మనసుకి ఆనందం కలిగించినప్పుడు మనకు కలిగే ఆహ్లాదం అంతా ఇంతా కాదు. అలహాబాద్ లో దొరుకుతుంది అనుకుంటా. ఆహ్లాదం గురించి మీరు ఇంత బాగా చెప్పినందుకు నాకు చాలా ఆహ్లాదం వచ్చినది. వాటి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. అందు గురించే మీకోసం చెట్లు గుట్టలు పుట్టలు ఎక్కి ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చాను ప్రదీప్. అవును, బస్సు రూట్ ఉంది, ఆటో వస్తుంది, రోడ్లు ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కారు అనవసరంగా. మీరు చాలా స్పెషల్ కదా, అందు గురించే. రాగానే బిస్కెట్ వేయడం అంటే ఇదే. వెరీ గుడ్. ఓకే, ఆర్ ఫర్ హాయ్ ప్రదీప్. అన్న ఇంతున్నావు ఏందన్నా? చిన్నప్పుడు బాగా బాస్కెట్ బాల్ అవన్నీ ఆడావా? వాలీబాల్ బాగా ఆడావు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళినట్టున్నావు కొట్టకుండా. మీ పేరు? రాజేష్ అన్న. రాజేష్ అన్న. ఓకే, రాజేష్ అన్న. రాజేష్ అన్న మిమ్మల్ని అంటున్నా. నన్నావా నువ్వు? తాడి చెట్ల పెరిగావు, నువ్వు నాకన్నావా? ఎస్, చెప్పన్నా. ఆర్ ఫర్ రేజ్ అన్న, అంటే ఉగ్రం. ఆర్ అంటే రేజ్, అనాలి. అసలు ఏమిటిరా ఇది? మన పల్లెటూరులో సంబరాలకు జాతరలకు వేషాలు వేస్తుంటారన్న. అందులో ఇంపార్టెంట్ వేషమే ఉగ్రరోషం. ఆ రోషం సరే, ఆ వేషం కూడా వేస్తారా? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. ఏ ఫ్లో పోయిందా? ఒకసారి ఆగితే మళ్ళీ బస్ స్టాప్ ఫస్ట్ నుంచి వస్తావా? ఆర్ ఫర్ రేజ్ అన్న. మన పల్లెటూరులో సంబరాలకు జాతరలకు వేషాలు వేస్తుంటారు. అవును. ఆ వేషాల్లో ఈ ఉగ్ర వేషం అనేది చాలా ఇంపార్టెంట్ వేషం. ఏం వేషం? ఉగ్రం. ఒక రాక్షసుడు ఉగ్రవేషంతో జనాల్ని బాగా భయపెడుతూ రచ్చ చేస్తాడు. విక్రమార్కుడు సినిమా నేను చూసా. అది కామన్. కానీ సమాజంలో కొంతమంది జనాలు ఉగ్రతనంతో జనాల్ని భయపెడుతుంటారు. దాన్ని బట్టి మనకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అసలు? నీవే దేవునివి కానీ నీకెప్పుడు వేదనలే ఎందుకయ్యా?
పాప అతను అంత ఫీల్ తో చెప్తుంటే మీరు రియాక్ట్ అవ్వరు ఏంటి ఎవరు? మీలో ఎవరికైనా అతను చెప్పింది అర్థమైతే నేను 5 స్టార్ చాక్లెట్ ఇస్తా. పోనీ భయ్యా ఓ పని చేద్దాం, డీల్ మారుతాం. నువ్వు చెప్పింది కనుక నువ్వు అర్థం చెప్తే నీకే నేను 5 స్టార్ చాక్లెట్ ఇస్తా. అంటే అన్న ఈ కాలంలో చాలా మంది కారణం లేకుండానే వేరే వాళ్ళపైకి కోపం, పగ ఇవన్నీ చూపిస్తుంటారు కదా. అది కాకుండా అది ఆపాలంటే మనం ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది ఇది. అరే ఒకసారి చెప్పినప్పుడు మూసుకుని ఉండకుండా రెండోసారి అడగడం నీకు అవసరమా? నీకు అవసరమా అంటున్నా. ఏం చెప్పాడు? ఎక్కడ తగిలాం? 6 అయిపోయిందా? ఈ ఫర్ ఈగర్. ఈగర్ అంటే ఆతృత. భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆతృత అనేది ఉంటది, మనుషులందరికీ ఉంటది అన్నమాట. ఇంత మంచిగా తయారయ్యారేంట్రా మీరు? ఇంత మంచిగా తయారయ్యారేంట్రా మీరు? ఇంత మంచోళ్ళు అయిపోయారేంటారు? నేను తట్టుకోలేకపోతున్నాను. ఆతృత లేని మనిషే లేడు. అదంటే ఎందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులు వదిలేసి ఆతృతతో నీ షోకి వచ్చారు. అదంటే ఎందుకన్నా నా లవర్ ఫోన్ చేసి మూవీకి రమ్మని చెప్పింది, అయినా కానీ ఆతృతతో ఈ షోకి వచ్చిన. ఇదే అన్న ఆతృత అంటే. ఈ ఫర్ ఈగర్. తిట్టా పొగిడా ఇంతకి నన్ను. హాయ్ ప్రదీప్, నా పేరు సంగీత ప్రియ. సంగీతానా ప్రియానా? రెండు. ఎక్కువ ఏది పిలుస్తారు? ఇంట్లో సంగీత అని పిలుస్తారు, బయట ప్రియ అని పిలుస్తారు. వాళ్ళ ఇష్టం. నేను గీతాప్రి అని పిలుస్తా. అది మీ ఇష్టం. నవ్వింది పాప. ఎస్ ఫర్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం. నేను నమ్మలేకపోతున్నా. జాన్ ఇది విన్నావా? ఎస్ అంటే సర్ప్రైజ్, సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం. గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఊహించలేని గిఫ్ట్ ఇస్తే ఆశ్చర్యం. తర్వాత మనం ఎగ్జామ్ లో కాపీ కొట్టిన తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు 90 మార్క్స్ వస్తే ఆశ్చర్యం. తర్వాత వైఫ్ ఫుల్ కోపం ఉన్నప్పుడు హస్బెండ్ నెక్లెస్ ఇస్తే ఆశ్చర్యం. అంతెందుకు ప్రదీప్, ఒక అమ్మమ్మ షష్టి పూర్తి అప్పుడు తాతయ్య ఒక పువ్వు ఇస్తే ఆశ్చర్యం. ఇవన్నీ ఆశ్చర్యాలు చూస్తే నా ఆశ్చర్యం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంతకు నా ఆశ్చర్యం ఏందో నీకు తెలుసా? చెప్పాలా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా కదా లైవ్ గా, అది నాకు చాలా పెద్ద ఆశ్చర్యం. ఇంకా నేను ఈ రోజు నేను టీవీలో కనిపిస్తా ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో అందరిని అడిగానని చెప్పమ్మా. చెప్తా పక్కా. థ్యాంక్ యూ. నువ్వు ఇంతసేపు ఆపకుండా చెప్పడం మాకు ఆశ్చర్యం. ఇంకో ఎస్ ఫర్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ కిరణ్ మై. ఎస్ కిరణ్ మై. ఎస్ ఫర్ షాక్. షాక్ అండ్ ప్లగ్ లేలేటుడు పెట్టావా ఎప్పుడన్నా? అరే చిన్నప్పుడు ఐరన్ రాడ్ పెట్టిన ఇట్లా లోపల బొక్క లోపల ఏముందిరా అరే సన్న 9mm రాడ్ తీసి ఇట్లా అన్న ఎగ్గిరి అవతల పడ్డా గోడకి. ఉన్నావా పోయినావా? పోతే ఇక్కడ ఆత్మలు ఉంటాయి ఇక్కడ మరి. ఉన్నా కానీ అప్పటి నుంచి కొంచెం ఫీజులు కొట్టేసినాయి అంతే. ఎస్. షాక్ అంటే ఏంటో తెలుసా? షాక్ అది తెలుగులో షాక్ అంటే అది ఒక దాని ఏదంటారబ్బా అది దిగ్భ్రాంతికి గురవడం. వీళ్ళందరినీ చూస్తుంటే నేను దిగ్భ్రాంతికి గురవుతున్నాను ప్రదీప్. ఎందుకు? ఏం పాపం చేశారు? పాపం చూడు అమాయకుల్లాగా ఎంత బాగున్నారు వాళ్ళు. వెంటనే చేతులు కట్టుకుంటున్నాడు ఆయన. అరే రే రే. వీళ్ళందరినీ చూస్తుంటే నేను దిగ్భ్రాంతికి గురవుతున్నాను ప్రదీప్. ఎందుకంటే మనుషులు తన లోపల ఉన్న భావాలని ఎంత పూర్తిగా చెప్తున్నా కూడా లోకం పట్టించుకోవట్లేదు. వీటన్నింటిని చూస్తున్నా నేను రాను దిగ్భ్రాంతికి గురవుతున్నాను. అంతెందుకు వీళ్ళందరినీ చూస్తుంటే పైన పటారం లోన లొటారం అనిపిస్తుంది. ఏమంటావు ప్రదీప్ బాబు? పైన పటారం లోన లొటారం. పార్సిల్ బాగుంది, బిర్యానీ బాలే, అంతేగా? నాకు అర్థమైంది నీ బాధ. నేను వీళ్ళతో చర్చిస్తాను. సార్ కూర్చో భయ్యా. పైన పటారం లోన లొటారం అని మీకు ఎప్పుడు అనిపించింది? అమ్మాయిలు మేకప్ తీసినప్పుడు పైన లొటారం లోన పటారం అని కనిపిస్తుంది. నా పేరు ఆల్రెడీ చెప్పినా ఇందాక, మళ్ళీ అసలు నాకు మర్చిపోతా నా పేరుని. చెప్పు మళ్ళా. సంగీత ప్రియ. ఆన్సర్ చెప్పాలా? లే ఊరికే పేరు కనుక్కున్నావో కూర్చో. చెప్తా. పైనకి హాట్ గా కనిపించి లోపల మ్యాటర్ లేని వారిని పైన పట్టడం లోపల లొటారం అని అంటాడు. నాకు తెలిసి మీరు డబుల్ మీనింగ్ తీస్తారు అనేసి సో క్లారిఫికేషన్ కూడా ఇస్తా. థాంక్యూ. అంటే పైన ఫుల్ హాట్ గా పాష్ గా రెడీ అయ్యి పర్స్ వేస్తే పైసా కూడా ఉండవు. అట్లాంటి వాళ్ళని పైన పట్టడం లోపల లొటారం అని అంటారు. మొత్తం బిల్డప్ బ్యాచ్ మంట అయిపోయి. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఆడు మంచి డ్రెస్ వేసుకుని అంటే ఆడు చెప్పేవాడు అరే పర్సు లావుకుంటేనే ఫుల్ బాగుంటది అని. న్యూస్ పేపర్ మడత పెట్టి పెట్టుకునేటోడు.
హాయ్ ప్రదీప్, శిరీష. శిరీష, శిరీష వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. కాలేజ్ లో పెట్టే రూల్స్ ని చూసినప్పుడు అనిపిస్తది పైన పటారం లోన లోటారం అని. చెప్పేది ఏముండే కానీ రూల్స్ మాత్రం ఉంటాయి. బంగ్ కొడుతుంటారా మీరు? లేదు, కొట్టనివ్వరా లేదు మీరు కొట్టరా? కొట్టనివారు. ఎందుకు కొట్టనివ్వరు? సీసీ కెమెరా ఫుల్ మొత్తం తాళాలేసేటి. అంటే స్టూడెంట్స్ ఆ టైప్ ఉంటే ఆ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారులే. ఓకే, టోపీ అన్నకు మైక్ ఇవ్వండి. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న టోపీ పెట్టినా చొక్కా వేసినా, చొక్కా పెట్టినా టోపీ మ్యాచింగ్ వేసినా? చొక్కా వేసిన తర్వాత టోపీ పెట్టినా. వెరీ గుడ్, నైస్ కాంబినేషన్. థ్యాంక్ యూ. ఎస్, నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి నీకు? ఏం లేదు. ఏం లేవా? మైక్ అబ్బాయికి ఇచ్చేసి నువ్వు కిందరా. డార్లింగ్ టెన్షన్ ఏం పడకు, మంచి పాట వస్తుంది, చంపే పాట డాన్స్ తో. ఓకే, లెట్స్ గో. మెరిసే మెరుపా సొగసే అరుపా వెరీ గుడ్. చూసావు, రాదు రాదు అన్నావు, బీభత్సంగా చేసావు తెలుసా. నాకు 2 కొత్త స్టెప్పులు నేర్పించాడు ఈయన. హాయ్ భయ్, ఐమ్ అవినాష్. ఐఎమ్ అవినాష్ గారు, చెప్పండి. పెళ్ళి అయిపోయినాక రోజంతా జోషు, రాత్రి అయితే పోషు. నీ పెళ్ళైందా? కాలే. అందుకే అంత ఆనందంగా ఉన్నావు. కూర్చో. పైల్వాన్ లాంటి వాడు బయట అందరికి కండలు చూపిస్తూ ఇంట్లో పెళ్ళాం చేత మాత్రం తన్నులు తింటూ అంట్లు తోమే వాడని చూస్తే పైన పటారం లోన లోటారం అనిపిస్తుంది. పెహల్వాన్ అయినా కూడా ఓ ఇంటి మొగుడేగా. నీ ఫ్యూచర్ ఊహించుకుంటున్నావా? నా ఫ్యూచర్ ఏది? మన పెహల్వాన్ అంత సీన్లే, మన ఎట్టున్న పిల్లే. పైల్వాన్ కాకపోయినా ఇంట్లో చేసే పని అదే కదా. ఇంట్లో తప్ప చేయాలి కదా. షేరింగ్ ఈస్ కేరింగ్. వాళ్ళు తిని పెడతారు, మనం గిన్నెలు తోముతాం. కంపల్సరీ ఆ మాత్రం మినిమం ఉండాలి, అయితే పిచ్చ కొట్టుడు కొడతారు వాళ్ళు. లేడీస్ తో పెట్టుకోకూడదు అయ్యా. నా బాయ్ ఫ్రెండ్ చూసినప్పుడు అనిపిస్తుంది పైన పటారం లోన లోటారం అని. ఆంటీ విన్నారా ఇది? ఇంటికి వచ్చాక ఒకసారి మాట్లాడండి ఈవిడితో. ఎందుకలాగా? మొత్తం మీదికే తప్ప లోపల ఏం ఉండదు. ఐ మీన్ షాపింగ్ అవంతా అందరి ముందు బిల్డప్ ఇస్తాడు. బిల్డప్ మొత్తం మీరు చెప్పిన బిల్డప్ బ్యాచ్ అంతా. అవునమ్మా, మిమ్మల్ని తట్టుకోవాలంటే ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి మేము. లేకపోతే ఎక్కడ దిగుతారు మమ్మల్ని? నువ్వు మాత్రం అలా అవ్వకు ప్రదీప్. మళ్ళీ బిస్కెట్. కూర్చో. మా ఫ్రెండ్ గారు చూనికి పార్సిగా డ్రెస్ వేసినా కానీ లోపల లంగోట్ వేసుకుంటే మాత్రం పైన పాటాన కింద లోటారం అనిపిస్తుంది అన్న. ఓకే, నేను ఒప్పుకుంటా. పైన పాస్ చేసేసింది, లోపల లంగోట్ వేసినట్టు నీకు ఎట్లా తెలుసు? అంటే ఫ్రెండ్స్ కలిసే ఉంటాం కదా ఎప్పటికీ. మీ టేస్ట్లు పాడుగాను. కూర్చో. హాయ్ భయ్యా. హాయ్. వార్తలోని ముఖ్యాంశాలు ఏం లేవు. నీకు పెద్ద ఫ్యాన్ భయ్యా నేను. అరే థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఇప్పుడు 100లో ఒకరు కనిపిస్తాడు ఇట్లా. థ్యాంక్స్ రా. రోజు తప్పకుండా నీ షో చూసా భయ్యా. ఇది బిస్కెట్. నిజం భయ్యా, ఇది బిస్కెట్. రోజు కాదు కానీ కుదిరినప్పుడు చూస్తుంటావు. పక్కా టైం ఏం పని ఉండదు నాకు. నువ్వు మళ్ళీ తిట్టావో పోగడేవారా నన్ను, నాకు అర్థం కాలే. నాకేం పరిపాట్లు ఏం లేదు భయ, నీ షో చూస్తుంటా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫేస్బుక్ లా ప్రొఫైల్ పిక్ సమంతో ఉంటది. మనం డైరెక్ట్ అలుజాం అన్న వారికి వాళ్ళని చూస్తే సందులో సరోజాలకు ఉంటారు. చాటింగ్ చేసే వాళ్ళ ఎవరితోనా? చేసిన భయ్యా. ఏమంది అమ్మాయి? కలుజాం అంటారు, దూరం పోతారు. చెప్పాలే అక్టోబర్ లో పెళ్ళుందని. టోపీ అన్న లేచి. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? విజయ్ అన్న. విజయ్, మంచి పాట పాడు. ఇంగ్లీష్ తెలుగు అన్న. అన్నా ఇంగ్లీష్ నీకు కంఫర్టబుల్ అయితే నువ్వు పాడే భయ్యా, నేను ఏదో ఒకటి అర్థం చేసుకుంటా. I'm in love with the shape of you.
As a cool at a magnet, you. అప్పుడే చాలా బాగుంది భయ్యా. తెలుగు My love is gone. My love is gone. ఏం చదువుతున్నావు? ఫార్మసీ చేస్తున్నా. బిఫార్మసీ. బి ఫార్మసీ. ఓకే, నీకున్న సబ్జెక్ట్ లో 3 సబ్జెక్టు పేర్లు చెప్పు. చెప్పు డార్లింగ్, ఏదో ఆన్సర్ చెప్దాం అనుకున్నావు. పాలిటిషియన్ చెప్పే స్పీచ్ చెప్పిన తర్వాత వాళ్ళు చేసే పనులు చూస్తే పైన పటారం లోన లొటారం అనిపిస్తుంది. అందరూ కాదు, కొందరు అనుకుంటున్నావు, అంతే కదా. వెరీ గుడ్. నీకు పొలిటీషియన్ అవ్వాలందా? నువ్వు ఒకటి అవ్వవు కానీ వాళ్ళ మీద మాత్రం అంటావు. ఇక ఇప్పుడు కాసేపు గేమ్ టైం. మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు, ఓ అద్భుతమైన గేమ్ ఆడతారు. సో ఈ గేమ్ ఆడడానికి నాతో వచ్చేది ఎవరు? 5000 డిజిటల్ వాలెట్ క్యాష్ ప్రైజ్ గెలుచుకునేది ఎవరు? యో బ్రో, యో. సూపర్. నిన్ను డ్రాప్ చేయడానికి ముగ్గురు వచ్చినందుకు వాళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పు. కళ్ళ చూడని అద్దా. చాలా ఈజీగా తీయచ్చు భయ్యా. ఏ గ్లాస్ అంటే ఆ గ్లాస్ పెట్టుకోవచ్చా? గేమ్ అయిపోగానే ఇచ్చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం రండి మేడం గారు. సో మీరు గేమ్ ఆడితే కళ్ళు మిరమట్లు కొలపాలి. ఓకే, రెడీయా? వెరీ గుడ్. మెల్లకడ వచ్చేలాగుందిరా, నువ్వే పెట్టుకో. మీ కాళ్ళకు ఆల్రెడీ తాళ్లు కట్టేశారు కాబట్టి మీరు హ్యాపీగా కింద కూర్చుని చేతులు వాడకుండా నోటితో ఒక్కొక్క రింగ్ ఇక్కడి నుంచి తీసి రౌండ్ 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 తిరుగుతూ, ఓకే, అక్కడికి వెళ్ళి ఆ కోన్ మీద ఆ రింగ్ ప్లేస్ చేసి రావాలి. హ్యాండ్స్ అసలు వాడడానికి లేదు. మీరు ఇటు సైడ్ వస్తారు, మీరు ఇటు సైడ్ వెళ్తారు. ఓకే, రెడీ? 3, 2, 1 go. అరే 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 భయ్యా కళ్ళజోడు జాగ్రత్త, భయ్యా కళ్ళజోడు జాగ్రత్త. ఆగు అమ్మ, కింద పడేలా. అమ్మా 10, 9. Time up. Okay. And congratulations నలుగురికి. Well played. ఓకే, సో సూపర్ గా ఆడారు. వెల్ ప్లేడ్. కంగ్రాచులేషన్స్. వాళ్ళు చెప్పలు కొట్టండి గట్టిగా. పాపం నిజంగా చాలా కష్టపడి ఆడారు వీళ్ళంతా. అండ్ ఈసారి మిమ్మల్ని అందరినీ కష్టపెట్టడానికి ఒక ఇద్దరు పిలుస్తా. వాళ్ళు ఎస్ఏ రైటింగ్ రాస్తారు. ఈ టీం నుంచి ఒకరు కావాలి, ఈ టీం నుంచి ఒకరు కావాలి. ఎస్ఏ రైటింగ్. ఓకే, అండ్ ఇట్స్ అనుకున్నా. రండి. ఓకే, ఇప్పుడు మీకు ప్యాడ్ పేపర్ ఇస్తారమ్మా. 2 పేపర్లు ఇస్తారు. ఒక పేపర్ మీద టాపిక్ రాస్తారు, ఇంకో పేపర్ మీద బొమ్మలు వేస్తారన్నమాట. ఓకే, మీకు ఇవ్వబోతున్న టాపిక్ కాకి. కాకి గురించి మీకు ఏం తెలిసినా రాయండి ఒక పేజ్ లో. ఇంకో పేజ్ లో కాకి గురించి మీకు ఏమనిపిస్తే బొమ్మలు అది వేయండి. మీ సంగతి ఏంటమ్మా? ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్, టాలెంట్స్, సింగింగ్, ఇమిటేషన్స్? రావాలి వేడివేడిగా. హాయ్ ప్రదీప్, నా పేరు అనుష. హ్యాపీ సంక్రాంతి.
డైలాగ్ చెప్తా. చెప్పు. 6 కోట్ల మంది అమ్మాయిలు ఒక 6 షోని కోట్లు కాదు రే 6 కోట్లు. 6 కోట్ల అమ్మాయిలు ఒక షోని ఒక యాంకర్ ని చూసి బ్రతుకుతున్నారు. నా ప్రదీప్ షోని చూస్తూ నా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయినా 200 ఎపిసోడ్లో ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ప్రదీప్ లవర్ వచ్చింది, ప్రదీప్ కి కాబోయే పెళ్ళాం వచ్చింది. ఇక్కడ ఓ సారీ గ్రహించలేదు, ఎవరో వచ్చారో నిజంగా వచ్చింది. నేను రకుల్ ప్రీత్ షూటింగ్ లో ఉంది కదా, అట్లా వచ్చిందా అనుకున్నాను నేను. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ డైలాగ్. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. సూపర్. అంత పవర్ఫుల్ డైలాగ్ ని ఆ బాడీలో అంత బాగా చెప్పగలిగావు అంటే సూపర్ డార్లింగ్. వన్ డిగ్రీ రే గుర్తించలేను ఇందా నుంచి. డార్లింగ్ నీ పేరు? సాయి పవన్. సాయి పవన్. ఏం చదువుతున్నావు? బీటెక్. వెరీ గుడ్. బీటెక్ లో ఏం చదువుతున్నావు? ట్రిపుల్ ఈ. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో ఓకే, ఫస్ట్ ఇయర్ బాగా రాసావా? ఏమేమి రాసావు ఎగ్జామ్లు? అది ఇచ్చింది రాసి. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ రాసినావా? సబ్జెక్టులు అన్ని పాస్ అయినావా? అయినా. టాప్. ఏ కాలేజ్ చదివావు? బ్రిలియంట్. శ్రీ చైతన్య. గీతాంజలి. గీతాంజలి గ్రామర్ స్కూలా నువ్వు? ఓకే, ఏ క్లాసు? 9th క్లాస్. సినిమాలు బాగా చూస్తావా? ఎవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్. సూపర్. సో ప్రభాస్ డార్లింగ్ ఒక డైలాగ్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్. సూపర్. నీ కట్అవుట్ చూడగానే నాకు డౌట్ వచ్చింది, అందుకే నమ్మా. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను లవ్ చేసే మగాడు ఇంకా పుట్టలేదు ప్రదీప్. ఇందాక బిస్కెట్ కింద ఎట్లా చూస్తుందా? ఏం రా అట్లాంటి డైలాగ్ లేపినా కింద ఎట్లా చూస్తుందా? థ్యాంక్ యూ, సో స్వీట్, థ్యాంక్ యూ. అమ్మా అమ్మా రాసే టైం అయిపోయిందమ్మా, బొమ్మల టైము. బొమ్మల టైం. హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ రుచిత. నా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పవా? మీ ఫ్రెండ్స్ కి కిరణ్, నిఖిత, వినయ్. మెల్లగరా. రుచిత ఫ్రెండ్స్ అయినా పేరమ్మా? కిరణ్, నిఖిత, వినయ్. ఫ్రెండ్స్ అయినా కిరణ్, నిఖిత, వినయ్. అందరికి హాయ్ చెప్పండి. అందరికి ఈ టీ ప్లస్ ఎక్స్ప్రెస్ రాజా నుంచి హాయ్. కాదు, ప్రదీప్ నుంచి స్పెషల్ హాయ్ కావాలి. ప్రదీప్ నుంచి హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో వినయ్ అని అబ్బాయి ఉన్నాడా? అవును. అరే డార్లింగ్, సారీ డార్లింగ్, వీళ్ళిద్దరికి 2 రోజులు బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తాడు. ఎందుకు ఫ్లైట్ కిస్ ఇచ్చారా? అయ్యో అయ్యో. రే యుద్ధం అనగానే ప్రతి వాడు డైలాగా? ఓకే. రే యుద్ధం అనగానే ప్రతి వాడు 6 ప్యాక్ వేసుకొని ఫీల్డ్ లో దిగడమేనారా? ఛాతీ వెనక టీ షర్ట్ వెనకాల ఉండే ఛాతీలో కాదురా దమ్ము, చితగొడ్డ చేతుల్లో ఉండాలి. టన్నులు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ లిఖిత. yes tell me. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి దాన్ని. ఓకే సరే. అయితే అది మేకప్ వేసుకోదు, నేను వేసుకుంటాను, అంతే తేడా. మిగతా అదంతా సేమ్ టు సేమ్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ రుతిక. కనిపించే 6 అక్షరాలు XPRESS అయితే కనిపించకుండా వెనకాల ఉండి పవర్ తో ఉండేవాడేరా మా ప్రదీప్. ఎవరాడు? కనిపించకుండా ఇక్కడే దెయ్యంలో ఇక్కడే ఉన్నాను కదా. అయ్యో అమాయకురాలా. వెనకాల ఇగో చేతులు కట్టుకున్నాడు సేతురాజు, ఇక్కడే ఉంటాడు. ఒక్కొక్క డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. ఒక్కొక్కరిని కాదు ప్రదీప్, 100 మందిని ఒకేసారి పంపించు. ఓకే, నేను ఎప్పుడే తీసుకొస్తాను. ఓకే, టైమ్ అప్. ఇవి రాసుకుని కరెక్షన్ కూడా చేసుకుంటాను. ఇది అమ్మా ఎస్ఏ రైటింగ్ ఆన్ క్రో అంటే ఐ మీన్ కాకి. ఓ మంచి పాట. ఇది నువ్వు ఏదనుకుంటావు? ఏదో ఈ ట్యూన్ లో పాడవు సరే. కాకి 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 ఓ మంచి కాకి. నువ్వు లేక నలుపు లేదు, నువ్వు లేకపోతే కాకి రెట్టలేదు. కాకి రంగు నలుపు, కాకి రెట్ట తెలుపు. కాకి అమ్మో.
ఓ మంచి కాకి, నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తావు అలాని చెడు పనులు చెయ్యవు అని ప్రదీప్ లాగా కాకి వాళ్ళని ఉపయోగాలు. ఏమిట్రా నీ భాష? కాకి పక్కింట్లో ఇంట్లో ఉన్న ఊపునులు స్పూన్లా సారీ స్పూన్లు తెచ్చి ఇస్తుంది, బంగారం కూడా తెచ్చి ఇస్తాడు. అడవడాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రదీప్ టైం ఇవ్వట్లేదు. కానీ నువ్వు పాట రాసుకోవడం సరిపోయింది, అందుకే ఇంకేం చేయను. కాకి కలర్ వలన చాలా చెడులు కూడా ఉన్నాయి. ఫ్రెండ్ కి ఇబ్బంది కలిగే అంటే కాకి చాలా ఉపయోగపడుతుంది. ఏమిటో ఇప్పుడు బాధ. హే, దిస్ ఇస్ కాక్ అండ్ పుట్టింగ్ రెడ్ ఇన్ ట్యాంక్ అండ్ దట్ వాటర్ ఈస్ కమింగ్ ఇన్ టు హోటల్ అండ్ టూ మెనీ కాక్స్ అండ్ ఫుల్ ఆఫ్ రెడ్. తప్పు. ఏమిటిది? యాక్చువల్లీ ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంది, మనకి చూపియారనమాట. ఓ గ్రాఫిక్స్ తర్వాత గ్రాఫిక్స్. ఎవరెవరు ఫైటింగ్ జరుగుతుంది? మొత్తం స్టోరీ చెప్పానా? అదే ఊరినాడు భలే ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ వీడు దోశ ఆర్డర్ చేశారు, వీడు వడ ఆర్డర్ చేశారు. సో వీళ్ళకి వాటర్ కావాలి. వీళ్ళు వాటర్ కోసం చుట్టూ చూస్తే ట్యాంక్ కనిపిస్తుంది. సో ట్యాంక్ లో వాటర్ ఉన్నాయి కదా, తీసుకురా అని చెప్పి ఓనర్ చెప్తాడు. ఓనర్ వెళ్ళి తీసుకొస్తాడు. అది తెలియదు అలా రెట్టేసింది. ఇది ఏంటిది అంటే వీడు రెట్టేయడం చూస్తాడు కాకి. ఓకే కాదమ్మా, కాకి రెట్టేయడం వాడు చూస్తాడు. చూసిన తర్వాత వాడేం చేస్తాడు, రెట్టేసినావు నా ట్యాంక్ లా అని చెప్పి రాయితో కొడతాడు. ఎవరిని? కాకిని. ఓకే. సో కాకి కోపం వచ్చి వెళ్ళి ఇంకొక 10 కాకుల్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మెల్ల చెప్పాలా? కాకి రెట్ట ఇక్కడ వరకు అర్థమైంది. ఓకే, ఇది అర్థమైంది కదా. హోటల్ డౌట్స్ లేవు నాకు అందులో. అర్థమైపోయింది. అవునవును, టీచర్ అడిగితే చెప్తా డౌట్స్. అసలు మామూలుగా నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకున్నా తెలుసా? అని కలలు కన్నావా? నేను స్కూల్ టాపర్. ప్రదీప్ లెగు, పొద్దున అయింది, ఇంకా డ్రీమ్ లో ఉండకు. అదే చెప్పేటోడు మా అమ్మ కూడా. ఇది అయిపోయింది, ఇది హోటల్లో అయిపోయింది. కాకి పోయి 10 మంది కాకి చెప్తారు, యుద్ధానికి సిద్ధం చేస్తుంది. క్లైమాక్స్ ఫైట్ ఎట్లా అంటే బాహుబలి రేంజ్ లా అనుకున్నాను. సో ఇప్పుడు తీసుకొస్తాడు కదా, తీసుకొచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడు, నువ్వు ఎంత మంది తెచ్చుకో, నేను ఒక్కడి నుండి యుద్ధం స్టార్ట్ చేస్తా అని చెప్తాడు. ఇక్కడ అక్కడ కాదు, అమ్మ ఇక్కడ ఉంది, బొమ్మ ఇక్కడ ఉంది. నువ్వు ఇంకాసేపు చెప్తే మా కళ్ళజోడు అలా పెట్టుకుని నిద్రపోయేలా ఉన్నాడు మావాడు. కాకి జన్మ అంటే నాకు ఇష్టం. కాకి జన్మ అంటే నాకు ఇష్టం. ఇది కవిత కాదరా, మీరు ఆగండి. ఎందుకంటే మా ఇంట్లో స్పూన్స్ అండ్ బౌల్, BOAL బౌల్. ఓకే, బౌల్ కొన్నా పర్వాలేదు, వాడుకుంటే కాకి నాకు తీసుకువస్తుంది. కాకి ఏంజలినా జోలీ. సారీ, కాకి ఎంగిల్ అంట. ఓకే సారీ. కాకి ANGILIIANT. కాకి ఎంగిల్ అంటే నాకు చాలా ఇష్టం. కాకి ఎంగిల్ అంటే నాకు చాలా ఇష్టం. కాకి ఎంగిల్ అంటే చిలక కొరికిన పండు ఎంత టేస్ట్ గా ఉంటుందో అంతకంటే ఎక్కువగా కాకి టేస్ట్ గా ఉంటుంది. కాకి అంటే నాకు చాలా ఇష్టం. పొద్దున్నే కోళ్ళు కూసినా లేవగానే కావంటే మాత్రం లేదు. ఓహో, పొద్దున్న కోడి కూసినా లేవను గాని కాకి కావు అంటే మాత్రం లేస్తాను. కాకి నలుపుగా ఉంటుంది. పర్మనెంట్ స్ప్రింగ్ చంపేసావుగా అంతే మరి, మామూలుగా లేదు, ఇది పర్మనెంట్ గా ఉంటది. కాకి ఓన్లీ కరెంట్ షాక్ కొడితే చనిపోతుంది. అందుకే హ్యూమన్ బీయింగ్స్ లో మేల్ ఎవరు ఫీమేల్ ఎవరో చెక్ చేయాలంటే మేల్. ఏం కరుస్తున్నారు అంటే మీరు అరిస్తే ఏంటి అర్థం, నాకు అర్థం కావట్లే. ఈ ఫోటోలు ఏంటన్నా? ఇది యుగోస్లోవియాలో మాసికోనియా అని ఒక ప్లేస్ లా, యుగోస్లోవియాలో మాసికోనియా అని ఒక ప్లేస్ లా ఒక పార్క్ ఉంటుంది అన్నమాట. మొత్తం చుట్టూ చెట్లే ఉంటాయి, అందులోకి లవర్స్ వెళ్ళాలి. ఫస్ట్ లవర్స్ వెళ్ళినాం అనుకో,
ఆ చెట్ల పైన కాకులన్నీ కవర్ చేస్తాయి. ఆ. నెక్స్ట్ ఎవరన్నా వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వచ్చినానుకో మొత్తం రెట్టెలు వేస్తూనే ఉంటాయి అన్నమాట. ఏవో 2 కాకులు ఉంటాయి, రొమాన్స్ చేసుకుంటా ఉంటాయి. పైనుంచి వర్షం పడుతుంది, మిగిలిన కాకులన్నీ వచ్చి దాన్ని ఆశికట్ సినిమా చూసినాం అన్న, కిస్ చేస్తా పైన జాకెట్ వేసుకుంటారు. అట్లా ఈ కాకులన్నీ వాటిని కవర్ చేస్తాయి అన్నమాట. చాలా అద్భుతాలు సృష్టించాను అన్న. కొంచెం ఉంది వేపకాయ అంత వెర్రి, నాకు అర్థం అవుతోంది. ఆ. బట్ వెరీ గుడ్, ఇద్దరు సూపర్ రాశారు, వెరీ క్రియేటివ్. ఎవరికి చెప్పకండి ఇలా రాశానని. ఓకే ఓకే, సో ఇన్ని అద్భుతాలు కాకుల గురించి తెలుసుకున్న తర్వాత ఓ సినిమా స్టోరీ మీరు చెప్పగలరన్న విషయం కూడా నాకు అర్థమైంది. కథ చెప్పడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఎలాంటి కథ చెప్తున్నారు? యాక్చువల్లీ నా దగ్గర కథ అయితే ఉంది కానీ ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్ లేడు. నువ్వు కథ చెప్పు, నచ్చితే వీళ్ళందరి చేత ప్రొడ్యూస్ చేపిస్తాను. మీరే చేయొచ్చుగా, వీళ్ళందరూ ఎందుకు? నేను చేయడం వాళ్ళు చేయడం విడివిడిగా ఏం లేదు. బాహుబలి 2 రేటింగ్స్ దాటిపోతుంది. అమ్మా ఎందుకమ్మా అలాంటి కళాకారు అద్భుతాల అలా గురించి అలా చెప్పకపోతే మీరు ప్రొడ్యూస్ చేయరు కదా. అలా చెప్పబోతే ఆ. మినిమం 300 crores ఉండాలమ్మా. ఇప్పుడు రిటర్న్స్ నేను మాట్లాడుతు, పెట్టుబడి కాదు, ఆ. రావడం. పెట్టుడు 300 రూపీస్ అయిపోవాలి. ఓకే రెడీయా? రెడీ. రెడీ, యాక్షన్. కట్ చేస్తే ఇంకా ఓపెన్ చేయకుండా కట్టట చేస్తా తల్లి. ఏదో ఒకటి చేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి. తెర అంటే తెలుసుగా, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? నేను డైరెక్ట్ మలయాళం మీడియం. తెలుసుగా, తెర అంటే స్క్రీన్. స్క్రీన్ అంటే నేను తెలుగు మీడియం, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. నాకు ఎక్కడ వచ్చు. అదే అడ్జస్ట్ అవ్వండి కొంచెం. ద స్క్రీన్స్ ఇస్ ఓపెన్డ్. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంకా సగం ఓపెన్ అవుతుందా లేదా అని తెర వెనుక ప్రజలు వెయిట్ చేస్తుంటారు. వెరీ గుడ్. కానీ అది ఓపెన్ అవ్వదు. ఆయిల్ వేయవలసింది కింద, ఆయిల్ వేయవలసింది కింద. తెరవడానికి బాహుబలి స్టైల్లో హీరో వచ్చి తెర తెరుస్తాడు. ఆ తెర తెరిచే స్టైల్ చూసి హీరోయిన్ పడిపోతుంది. ఎర్ర తీసేయడానికే పడిపోద్దా? తీరే స్టైల్ అలాంటిది. ఓకే. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి అంటుంది, విల్ యు ప్లీజ్ హెల్ప్ మీ? హెల్ప్ చేయండి కొంచెం వచ్చి. ఏడు తెర తీయడానిక? యా చెప్పండి. ఎస్, మీ కథలో ఎనీ హెల్ప్? ప్రదీప్, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఓకే. నాకు నేను పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. వెరీ గుడ్. కానీ ఇవన్నీ జరుగుతాయేమో నాకు భయంగా ఉంది. అవునా? నువ్వేం భయపడగల, అలాంటివి ఏం జరగలే. అప్పుడు హీరో అంటాడు, నా డైలాగ్స్ ఏం చెప్పు. ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. అప్పుడు హీరోయిన్ అంటుంది, నాకు శుభ్రత పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. Yeah, of course. Earlier I used to clean Sulabh complex. అదే కండిషన్ పెడుతుంది ఇక్కడ, నువ్వు నాన్ స్టాప్ గా 100 టాయిలెట్స్ క్లీన్ చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి. అరుణాచల్ సినిమాలో 3000 కోట్లు ఖర్చు పెట్టమన్నట్టు చెప్పావు. పెట్టచ్చు, చూడండి క్లైమాక్స్ చూడండి. 100 టాయిలెట్లు క్లీన్ చేయాలి, ఆ షరతు పెడుతుంది హీరోయిన్. ఇలా నేను ఎలా గెలుస్తానని హీరో కడగడం స్టార్ట్ చేస్తాడు. ఆడుతూ పాడుతూ ఈ కండిషన్ అంతా విన్న హీరోయిన్ తండ్రి, తెర వెనక నుంచి హీరోయిన్ తండ్రి వింటాడు. ఇంకా 180 seconds ఉంది మీ దగ్గర, కమాన్. హీరోయిన్ తండ్రి విని హీరోని ఎలా అయినా ఓడించాలి, నా కూతురి జీవితం కాపాడుకోవాలని వాడు 400 మోషన్ టాబ్లెట్స్ వేసుకుంటాడు. 400 వేసుకుంటే పోతాడు, అడిగి చెప్పు ముసలోడికి అనవసరంగా ఎందుకు. చూడండి ఏమవుతుందో చూడండి. 400 మోషన్ టాబ్లెట్స్ వేసుకొని పోతాడు వాష్రూమ్స్ లోకి. హీరోని ఎలా అయినా ఓడించాలని బాత్రూమ్ లోకి వెళ్ళి కూర్చోవడం పోవడం. అప్పుడు హీరో కడగడం పోయడం. హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి గుడ్ వాజ్ వాటర్ తాగిస్తాడు. గుడ్ వాటర్ అంటే ఏంటి? చిన్నపిల్లలకి తాగిస్తాడు చూడండి. అయితే ఫ్లడ్ గేట్స్ క్లోజ్, డ్యామ్ క్లోజ్ అయిపోతాయి. తాగించిన తర్వాత హీరో వాళ్ళ ఫాదర్ కి మోషన్ స్టాప్ అయిపోతాయి. అయ్యో మరి ఎలా? అయ్యో హెల్ప్ చేస్తారేంటి వెళ్ళి. డ్యామ్ గేట్స్ క్లోజ్. తర్వాత హీరో అన్ని కడిగేస్తాడు. హీరోయిన్ అది చూసి ఇంప్రెస్ అయిపోతుంది. వావ్, 30 seconds టు గో. మీరు టెన్షన్ పెట్టకండి, ఆ టెన్షన్ లో చెప్తేనే బాగుంటుంది. కథ స్లోగా అవుతుంది. హీరో గెలుస్తాడు. హీరోయిన్ మంచిగా వచ్చి హగ్ చేసుకొని పెళ్లి చేసేసుకుంటాడు. సో ఇప్పుడు ఆ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఇద్దరు కావాలి. అండ్ ఆ ఇద్దరు ఎవరంటే 5000 డిజిటల్ వాలెట్ క్యాష్ ప్రైజ్ గెలుచుకునేది ఎవరు? రండి మేడం గారు. దేవుడో
కూర్చోండి. ఇలా విషయం తెలియ డాన్స్ చేస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనిగో ఆ చైర్ లో కూర్చోబెట్టి గిర్రని తిప్పి కరెంట్ షాక్ ఇస్తారు. అది ఆగుతుంది. ఆగిన తర్వాత మీరు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి టాస్క్ ఫినిష్ చేస్తారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ ఇద్దరికి అద్భుతమైన టాస్క్. ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా, దిగిన తర్వాత హ్యాపీగా అక్కడ నూడిల్స్ ఉన్నాయి. అంతే, నూడిల్స్ తినడమే అంతే. చాలా ఈజీ. అలా వద్దా? ఎంత ఉన్నారు? అదా ఉంటుంది, చటాకుంటది. ఓ పని చేద్దాం, లేకపోతే మీరు తింటే అనవసరంగా గ్లామర్ దెబ్బతింటది. అవన్నీ వద్దు, బయట ఫుడ్ కదా, జంక్ ఫుడ్. నోటితో ఫోర్క్ పట్టుకుని నూడిల్స్ మెల్ల తీసి ఇద్దరు అభాగ్యులను ఎవరైనా అక్కడ నుంచో పెడతాను, వాళ్ళకి తినిపించాలి. మళ్ళీ బ్యాక్ రావాలి, ఇంకొంచెం తీసుకెళ్ళాలి, ఇంకోళ్ళు తినిపించాలి. ఇద్దరు నుంచో పెడతా. ఓకే, ఆ ప్లేట్ ఖాళీ అయిపోవాలి. రెడీయా? మీ ఇద్దరు ఫస్ట్ ఎవరు ఆడతారు? సిగ్గుపడుతున్నావు కాబట్టి నువ్వే ఫస్ట్ ఆడదు కానమ్మా. ఎవరిద్దరికి తినిపిద్దా? ఎవరి మీద రివెంజ్ తీసుకుంటావు? ఇద్దరు మా అక్క అక్కల ఫ్రెండ్. మరి ఇందా నుంచి చెప్పవే. ఇద్దరు రెడ్ లైన్ మీద ఉంచడమా? ఆవిడ వచ్చి మీకు తినిపిస్తూ ఉంటారు, 1 by 1 తినిపిస్తారు. ఓకేనా? వెరీ గుడ్. రెడీ? 3, 2, 1 గో. అదరనా గుండెల ధర నిదుర కంటికి రాదు, మధుర వెన్నెలగా సెను నదరా. అప్పని చెప్పు ప్రదీప్, అప్పని చెప్పు సెను గదరా. ప్రదీప్ చెప్పు. ప్రదీప్ ఏమిటి వినిపిస్తుందా? నాకు వినిపిస్తాలే. నాకు ఇక్కడ కళ్ళు తిరుగుతున్నా, నీకు వినిపిస్తానే మంచిగానే. చెప్పు అప్పని. ఆ పని చెప్పనా? పాట పాడితే ఆపేస్తారు వెంటనే. నేనేం పాడా. అయితే ఆపరు. అయితే చెప్పు అప్పని. సంగీత ప్రియ మంచిగా గుర్తుపెట్టు. ఓ పాట పాడవా? చూసినా 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 ప్రదీప్ ఈ రోజే చూసినా, వద్దు, దాపేద్దాం. 3, 2, 1. దిగమ్మా, దిగు. తిక్క తిక్క తిక్కగున్నదే, అరే కిలర్ తీరచ్చు ఎక్కనున్నదే. నిన్నటిది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ఇవాళది అయితే కొంచెం వేడిగా ఉంటాయి కదా, లైట్ గా. ఆ పురుగులు అవి రాకుండా తీమా, నాకు వదిలే. మీ వాళ్ళు వేడి. అది అవి బొద్దింకలు ఉన్నాయి, చూసుకుని తినమ్మా. బొద్దింకలు బొద్దింకలు చిన్న పురుగులా ఉంటే పట్టించుకోలేదు. ఏ చెల్లి పెడితే తినవా? రెండు స్పూన్ మీరు బలం వస్తుంది. ఏమొద్దు. ఏమవుతా? 2 రోజుల్లో ఇద్దరు పరిస్థితి చూడు, ఎక్స్ప్రెషన్ చూడు ఎట్లా పెట్టారు పాపం. అరే వాటర్ ఏంటి రాలే. నో మళ్ళీ నన్ను తినమన్నా నువ్వు తినవా? నువ్వు ఎవరికి పెడతావు అద్భుతం, ఎందుకంటే అది అందులో కలిపారు. అయితే నీకేంట ప్రదీప్? వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్, వండర్ఫుల్. ఆ పోదుగానే మీ అక్క పక్కన తర్వాత కూర్చోవచ్చు ఇట్రా. అండ్ ఇప్పుడు మేడం గారు మీ ఛాన్స్, మీరు రెడీయా? రెడీ. ఓకే, ప్లేట్ చేంజ్. ఎవరిద్దరు పిలవాలి? సింధు, మనీష. 3, 2, ఆల్ ది బెస్ట్ మా మీ ఇద్దరికి. 3, 2, 1 గో. అదరనా గుండెల ధర నిదుర కంటికి రాదు, ప్రదీప్ మధుర వెన్నెలగా సెను నదరా. చెప్పవా? కాకిల మీద కథలు రాస్తావా? అసలు బాయ్ ఫ్రెండ్ మేనా? నన్ను అట్లా అంటావా? ఎక్కువ ఇప్పండి రా. ప్రదీప్ ప్లీజ్, ప్రదీప్ నీకోసం డాన్స్ కూడా చేస్తా, ఆపమని చెప్పు. ప్లీజ్ ప్రదీప్. ఆపేనా? ఆపే. మరి పాట పాడాలి కదా ఆపాలంటే. కదా పాడలే కూడా. చూసినా అలాగే మీరు కూడా పాట పాడితే ఆపేస్తాం. ఏం కలజోడన్నా అంతా ఓకే? నూడిల్స్ తింటా. నా మనసుకి ఏమైంది? నాకేం తెలుసు?
నిజమా కలా చాలే తెలిసేదేరా ఓసారి మామీ నీళ్ళు చల్లుకుంటే తెలిసిపోద్ది. ప్రదీప్ ప్లీజ్ ఆపు 3, 2, 1 అవళి ఆ లగడిగా పుల్ పురాణా పుల్. కళ్ళు తిరుగుతున్నాయి. ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దిక్కులో ఏమీ లేదు, ఇష్కులో పడేసి నన్ను అది. ఎక్కుతున్నదే. ఆ పురుగులు రాకుండా తీయాలి. ప్రదీప్ శ్వాస ఓ సారీ, అది అభిరుచి ఛానల్లో చూశాను మొన్న. గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే సినిమా కథ చెప్తా నువ్వు పెట్టు. ఇదిగో ఆవిడకి ఎక్కువ చూసాను లోపల ఎక్కువది ఇంకది. అరే ఇంకా ఎక్కువది వెళ్ళాలి. 5, 4 టైం ఏం తోచేస్తూ రాలేదే. లాస్ట్ కి వాళ్ళకి కాదు మీకు ఇచ్చినట్టుంది. అదేందో మీరిద్దరు ఓకే, వాళ్ళిద్దరు ఒక బాగా నవ్వుతారు వెనక కూర్చొని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నీకు పెడతా. నాకు పెడతా? అయ్యో వద్దు, నేను తినా. అయ్యే ఎందుకు తినవు? నాకు అస్సలు పడదు. ఎందుకు అస్సలు పడదు? ఓకే, ఇప్పుడు నూడిల్స్ కార్యక్రమం పూర్తయింది కాబట్టి నువ్వు తింటే పూర్తవుతుంది, నువ్వు తినండి ఎలా పూర్తవుతుంది? ఇక అంటే మిగిలిపోయిన ప్లేట్లన్నీ తింటుంటా నేను. శుభారంభ మిఠాయితో చేస్తారు కదా. శుభారంభ మిఠాయా? రెడీయా? 3, 2, 1 కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. మా తరఫు నుంచి చిన్న మొక్క ఇంటి దగ్గర దాన్ని నాటిన తర్వాత దానికి చక్కగా రోజు వాటర్ పోస్తూ దాంతో ఒక్క సెల్ఫీ మాకు పంపించండి. రైట్? ప్రదీప్ అని చుట్టూ తిరగాలా? అవసరం లేదమ్మా, అలాంటివి ఏం చేయకూడదు, అది భయపడింది మొక్క. అండ్ అలాగే పేటిఎం డిజిటల్ వాలెట్ ఎక్స్ప్రెస్ రాజా విన్న 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. సూపర్ ఎనర్జీ, చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు. సో కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ.